ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మళ్లీ కొనసాగుతోంది. ఈ రోజు రేపు ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. పోచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోచారంను జగదీష్ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ మొదలైంది. గాంధీపై కల్వకుంట్ల సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీని కల్వకుంట్ల సంజయ్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. రేపు 11 గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ కేసు విచారణ జరగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారించనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ ను జగదీష్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికీ కడియం శ్రీహరి, దానం నగేందర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? విచారణ కొనసాగుతా ఉంది. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. అందులో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకబుడి గాంధీల కేసులు విచారణకు షెడ్యూల్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణ మధ్యాహ్నమే పూర్తయింది. ఆ తర్వాత షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి కేసు విచారణ కొనసాగుతా ఉంది. ఈ విచారణకు సంబంధించి అరికపూడి గాంధీకి పిటిషనర్ గా కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే ఉన్నారు. వారి తరఫున న్యాయవాదులు ఎమ్మెల్యే గాంధీని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి పిటిషనర్ గా సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంద జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎమ్మెల్యేను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రేపు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ ఉంది. తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి కేసులు విచారణలో ఉన్నాయి. ఈ రోజు దాదాపు 3 గంటలకు పైగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగినటువంటి పరిస్థితి. శ్రీనివాస్ రెడ్డి దాదాపు 3.5 గంటల పాటు విచారణ జరిగింది. విచారణకు శ్రీనివాస్ రెడ్డి వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అటు ఆ తర్వాత గాంధీ కేసు విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.5 గంటల తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. దాదాపు 3 గంటలకు పైగా విచారణ కొనసాగుతా ఉంది. అరకపూడి గాంధీకి పిటిషనర్ గా ఉన్నటువంటి సంజయ్ తరపు న్యాయవాదులు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. గాంధీ స్వయంగా విచారణకు హాజరయ్యారు. అయితే ప్రధానంగా పార్టీ ఫిరాయింపు సంబంధించి మేము పార్టీ మారలేదు, కేవలం ఏదైతే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము, ముఖ్యమంత్రికి మద్దతుగా ఉన్నాము, నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్తిస్తున్నాం. కానీ అనేక సందర్భాల్లో పార్టీ సమావేశాల్లో కావచ్చు, లేదా ఏదైతే దండువ కప్పుకున్న విధానం కావచ్చు, ముఖ్యమంత్రిని కలిసిన విధానాలు కావచ్చు, అనేక సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నటువంటి సందర్భాలు అవన్నింటినీ ఆధారాలతో సహా పిటిషనర్ తరపు న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దాంతో సమయం ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి షెడ్యూల్ ఇచ్చారు, 12 గంటలకు అరికపూడి గాంధీ షెడ్యూల్ ఇచ్చారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండడం వల్ల సమయం పెరిగినటువంటి పరిస్థితి. దాదాపు 3.5 గంటల సమయం ఒక ఎమ్మెల్యేకి పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రేపు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ ఉంది. తెల్లం వెంకట్రావుకు పిటిషనర్ గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఏపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఏదైతే పిటిషనర్ గా గుంటకంద జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. వీరి తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు వారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేల విచారణ, అటు క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్ తరపు క్రాస్ ఎగ్జామినేషన్ అయింది, అటు ఎమ్మెల్యేల తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ అయింది. స్పీకర్ కూడా ప్రత్యక్షంగా ఈ 4 ఎమ్మెల్యేలు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన విచారణ పూర్తయింది. తుది తీర్పు రావాల్సి ఉంది. అయితే ఇక 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసి ఉన్నారు. ఇప్పటికే పిటిషనర్లను ఎమ్మెల్యేల తరపు ఈ 4 ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ 4 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా డాక్టర్ సంజయ్లకు సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. ఈ 4 రైట్.